మా ఇంట్లో మొక్కల కుండీల్లో కొన్ని చింతపిక్కలను మా అక్క వేశారండి. దాంతో చింత చిగురు మొక్కలు వచ్చి నెమ్మదిగా పెరుగుతున్నాయి. అందులో కొంత కోసి చింత చిగురు పప్పు చేయగా మిగిలిన దాంతో దొండకాయ పచ్చడి చేశానండి. ఈ చింత చిగురులో సి విటమిన్, ఫైబరు, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. వేసవిలో ఎక్కువగా దొరికే ఈ చింత చిగురు పచ్చడిగా చేసుకున్నా, లేదంటే పప్పులో వేసుకున్నా, నాన్ వెజ్లో కలిపి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. నేను రకరకాల చేతి పచ్చళ్ళలో చింతపండు బదులు దీన్ని వేసి చేస్తుంటానండి. ఇలా ఫ్రెష్ చింత చిగురిని కోసి కడిగి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడానండి. అంటే మన శరీరంలో ఎక్కడైనా వాపులున్నా ఇది తగ్గిస్తుందండి. ఈ పచ్చడిలో రుచికి వేరుశనగ, దోరగా వేయించిన నువ్వులు కూడా కలిపి చేశానండి. ఆరోగ్యం కూడా. ఈ దొండకాయ ముక్కలు పంటికి తగిలేలాగా మిక్సీ పడితే ఈ పచ్చడి కమ్మగా, కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండి నోటికి భలే టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని 2 ముద్దలు తింటే ఎక్కడ లేని శక్తి వస్తుందండి. అందరూ చాలా మెచ్చుకుంటారు. చేసి చూడండి.